సో గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రైడ్ విత్ గుణ. సో ఈరోజు వీకెండ్ రైడ్, సండే యాజ్ యూజువల్. సో ఎక్కడికి ఏంటనేది చెప్తాను మీకు. యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు కర్ణాటక స్టేట్, బీదర్. నరసింహస్వామి టెంపుల్ ఉంది అండర్ వాటర్, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. సో యాక్చువల్లీ నేను ఎప్పుడో బయలుదేరాలి. మా టీం ఆల్రెడీ ఆన్ ది వే, మిడిల్లో ఉన్నారు నాకు తెలిసి. సో నేను ఎందుకు లేట్ అవ్వాను అని అంటే, యాక్చువల్లీ మా గ్రూప్లో స్కై అని ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూస్తుంటారు. సో కొంచెం స్కై వాళ్ళ ఫాదర్కి బాగాలేదని హాస్పిటల్ తీసుకుపోతే, హాస్పిటల్కి పోయి అంతా సెట్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యాను అనమాట. సో వాళ్ళు ఆల్మోస్ట్ 43 కిలోమీటర్స్ దగ్గర ఉన్నారు. వాళ్ళని క్యాచ్ చేయాలి మనం. ఈరోజు సండే కాబట్టి ట్రాఫిక్ అంత ఉండదు. వీడు చూడండి ఎట్లా పోతుండ, ఎట్లా వంకర టెంకర్. ఎట్లా పోతుర్రా నాయన పొద్దున్న. సో అదనమాట. మొత్తానికి సక్సెస్ఫుల్ గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా, అంటే సెటిల్ అయ్యాను యాక్చువల్లీ. సో ఇంకా దీంట్లో ఇంకా బెటర్గా ఎలా చేయాలి ఏంటనేది డైలీ అప్డేట్ అవుతున్నాను నేను యాక్చువల్లీ. అది మీ అందరికీ నా వీడియోస్లో చూస్తే అర్థమైపోతుంది. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్కి తెలుసు, అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. నా ఫస్ట్ వీడియోకి ప్రజెంట్ లాస్ట్ వీడియో అప్లోడ్ చేసిన దానికి ఎంత డిఫరెన్షియేషన్ ఉందనేది మీరు చూస్తే తెలుస్తుంది. ఎంతవరకు డెవలప్ అయ్యాను, ఎన్ని చేంజెస్ చేసుకున్నాను అన్నీ మీకు తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ చందానగర్. అసలు సింగిల్ రోడ్లో ఒక పద్ధతిగా ఒక ఎవరి సైడ్ వాళ్ళు వెళ్దామని లేనేదే లేదు. మీదకి వస్తారు. అదో మాకేదో రానట్టు మీదకి వెళ్ళడం. ఒక పద్ధతిగా ఓవర్టేక్ చేసుకుని పాసింగ్ కొట్టుకుంటూ పోవాలి యాక్చువల్లీ. ఇది ఎప్పటికీ సింగిల్ రోడ్గానే ఉంటుంది ఐ థింక్ సో. ఎందుకంటే ఇదంతా ఆర్మీకి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇయ్యరు. ఇది డబుల్ రోడ్ కాదు. పోనీరా ఒక్కడు హెల్మెట్ పెట్టుకోడు, ఒక్కడు రెస్పాన్సిబిలిటీగా ఉండడు. తెలియ ఒకప్పుడు నేను కూడా ఉంటా అనుకోండి, కానీ అట్లీస్ట్ మారాలి కదా. యూ హ్యావ్ టు చేంజ్ కదా. నేను కూడా ఒకప్పుడు పెట్టుకోవడానికి కాదు, కానీ ఇప్పుడు హెల్మెట్ లేనిది అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదంటేనే అర్థం చేసుకోవచ్చు హౌ ఐ చేంజ్డ్ అని. మన వల్ల ఎదుటి వాళ్ళకి ప్రాబ్లం కావద్దు, మన వల్ల మనకి ప్రాబ్లం కావద్దు, మన వల్ల మన ఫ్యామిలీకి ప్రాబ్లం కావద్దు. సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే సింపుల్, ఒక హెల్మెట్ పెట్టుకోవడం నయం. సండే కదా మార్కెట్, ఇక్కడ ఒక ఫేమస్ ఫిష్ షాప్ ఉంటుంది, అంటే సీ ఫుడ్ అంతా దొరుకుతుంది అనమాట అక్కడ. సో అందుకని మియాపూర్ బ్రిడ్జ్ ఇది, ఆల్మోస్ట్ మియాపూర్ సిగ్నల్స్ అనమాట ముందు. రేటు చూడరా రే, ఏమీ తినలేదు, అట్లా బయలుదేరిపోయాను. మధ్యలో ఇక్కడ ఆగొచ్చు ఒక బ్రేక్కి. ఫస్ట్ వాళ్ళని టచ్ చేస్తే ఈడేంటిడు బండి మీద కరాటే చేస్తాడు. అండ్ యాక్చువల్లీ మీ అందరికీ ఒక విషయం షేర్ చేసుకోవాలన్నమాట. సో ఏంటంటే అది
ప్రజెంట్ మేము ఎక్కువ మా కమ్యూనిటీలో గ్రూప్ రైడ్స్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు కనెక్ట్ ఈచ్ అదర్ కదా. సో అందుకని అందరూ ఇంటర్కామ్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇంటర్కామ్ బుక్ చేసాము. అది ఏం ఇంటర్కామ్ ఏంటనే సపరేట్ బ్లాగ్ వస్తుంది. సో కీప్ ఫాలో, లైక్, సబ్స్క్రైబ్, మర్చిపోకుండా కమెంట్. ఎక్కడి నుంచి పుడతారా మీరు? బా, ఇది కదా వైఫ్ అండ్ హస్బెండ్ కోఆర్డినేషన్. చూడండి, హస్బెండ్ బండి నడుపుతుంటే వైఫ్ ఫోన్ చేతితో పట్టుకుంటుంది. కిరాక్ అసలు. రే 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 ఎటు వస్తున్నావురా? ఆ మూల నుంచి ఈ మూలకి రావడం ఏంట్రా? మిమ్మల్ని ఏమన్నా అందామన్నా పొద్దున్నే నాన్నోరు ఖరాబ్ అవుతుందని అంటలేదురా నాయన. ఆ మూల నుంచి ఈ మూలకి ఇక్కడ బస్ స్టాప్ ఉందని తెలిసి ముందు నుంచో లెఫ్ట్ నుంచి రావచ్చు కదరా నాయన. ఇక్కడి నుంచి అక్కడి దాకా సడన్ గా కట్ చేస్తే మధ్యలో ఉన్న వాళ్ళు ఏమైపోవాలి? ఏమైపోయినా నీకు అనవసరం. ప్లీజ్ దయచేసి ఆర్టీసీ సోదరులందరికీ నా రిక్వెస్ట్ అనమాట, చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఇప్పుడు చూడండి, నేను కాన్షియస్ లో ఉన్నాను, నీట్ గా చూస్తున్నా కాబట్టి నాకు అర్థమైంది. వాడు సడన్ గా కట్ చేస్తుండు. ఓకే, వేరే వాళ్ళు ఉంటారు, కొంచెం కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు. దట్స్ నాట్ ఫేర్. అందుకని దయచేసి ప్లీజ్ ఆర్టీసీ అన్నలు అండ్ తమ్ముళ్ళు, ప్లీజ్ కొంచెం పద్ధతిగా సిటీలో నడపండి ప్లీజ్, దయచేసి. పిహెచ్ఎల్ రీచ్ అయిపోయా. ఎంత ఎక్సైటింగ్ గా చూస్తున్నారు. అసలు ఈ రోడ్లు ఉండేయండి లాస్ట్ 2 months క్రితం. దీనంత వరస్ట్ రోడ్లు ఎక్కడ ఉండేవి కదా, అట్లాంటి ఈరోజు చూడండి అసలు ఎలా అయిపోయినాయో. దుమ్ము ఉండేవి. ఇటు రావాలంటే బండి మీద భయం వేసేది అనమాట, అట్లుండే రోడ్లు. అట్లాంటిది ఈరోజు. అందుకనే ఇప్పటికీ అంటారు స్టిల్ ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని. అమ్మా తల్లి, ఒకరు కనబడతారు ఆబ్వియస్గా. ఓకే కూల్. ఈసారి చూడండి, ఇది బైక్ అనుకుంటున్నాడా ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనుకుంటున్నాడా? చూడండి అసలు ఎలా వెళ్తున్నాడు. ఆ గేర్ మీద కాలు లేదు. బా, వీడు డ్రైవింగ్. ఆ బ్రేక్ మీద కాలు ఉందా? ఉంది. ఆ మూట పడిపోయేది తెలియదు, ఉండేది తెలియదు బండి మీద. ఏం మనుషులు ఏమో. కొంచెం ముందుంటే అవుటర్ వస్తుంది, అక్కడ నుంచి కొంచెం రోడ్డు మరి ఇంత హెవీగా ఉండదు. ఆల్మోస్ట్ సిటీ బయటకు వచ్చేసాము. ఇవ్వండి అవుటర్ కనిపిస్తుంది. సో ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్మోస్ట్ ఒక 100 kilometers అయిన తర్వాత వాళ్ళని పట్టుకోబోతున్నాం అనమాట. సింగిల్ వాడు అసలు ఎవడు గినవే లేదు. కుడుతూనే ఉన్నా 100, 110, 120, 100, 110, 120 కొడుతూనే ఉన్నా. చెరువు పెద్దగా చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది సింగిల్ రోడ్ లో. బాబా వచ్చిన ట్రాఫిక్.
అసలు యాక్చువల్లీ ఎప్పుడో పట్టుకోవాలి, నేను బ్రిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకోకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోయా. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం మనం, రీచ్ అయిపోయినట్టే. అదిగో వచ్చేసాం రా బచ్చా. జింగి చికెన్ జింగి చికెన్ జింగి చికెన్ జింగి చికెన్. ఇది గ్యాంగ్. నేనే ఫస్ట్. నేనే ఫస్ట్. నేనే ఫస్ట్. నేనే ఫస్ట్. నేనే ఫస్ట్. ఈరోజు లైనప్ ఈజ్ వైస్ కెప్టెన్, ఈజ్ యాక్టివ్ ప్రో. వీళ్ళందరూ మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయాలు పెంచుకుందాం. పరిచయాలు ఈయన తెలుసు కదా మా టీంలో పెద్ద పెద్ద. సో అదనమాట లైనప్. ఇక పరిచయాలు టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పరిచయాలు పెంచుకుందాం. సో అదనమాట. ఫస్ట్ ఫోర్ట్ కాడ తీసుకొచ్చారు. వచ్చేసాం డెస్టినేషన్కి. వాళ్ళు ఏదో కనుక్కుంటున్నారు అన్నవాళ్ళు. కనుక్కున్న తర్వాత వాట్ ఈజ్ వాట్ వి థింక్. కెప్టెన్ యూట్యూబర్ స్టార్ట్. చలో, we are entering into the fort. యాజ్ యూజువల్ ఫోర్ట్ అంతా ఫోర్ట్ లానే ఉంది. షేర్ దర్వాజా మీన్స్ టైగర్ డోర్. దిస్ ఈస్ కాల్డ్ టైగర్ డోర్. ఇన్ హిందీ వి కాల్డ్ యాజ్ షేర్ దర్వాజా. మీరు వీడియోలు పంపారు కదా అసలు అబ్బే అవి పంపిస్తే నేను యాడ్ చేస్తాను. మీరు పంపారు కాబట్టి మేము క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. చలో నైస్. ఇక్కడ నుంచి మొత్తం సగం ఫోటో కనబడుతుంది. వైస్ కెప్టెన్ కమ్ హియర్.
యూట్యూబ్ వాళ్ళ యూట్యూబ్ కలర్ హిస్టరీ హిస్టరీ వి నీడ్ హిస్టరీ. యా దీక్షిత్ బ్రో ప్లీజ్ స్టార్ట్. చలో హిస్టరీ చెప్పనా. ముందు కెమెరా. ప్లీజ్ కొంచెం సైలెన్స్, నా దగ్గర మైక్ లేదు. లెఫ్ట్ సైడ్ జైలు ఉంటుంది, రైట్ సైడ్ కింద ప్లీజ్. 1336 లో విజయనగరం ఎంపైర్ ఫామ్ అయింది. ఓకే. విజయనగరం అంటే మీకు తెలుసుగా రేగుండ రీజన్ తుంగభద్ర. కింద విజయనగరం హిందూ ఎంపైర్. బ్యాన్మైన్ విశ్వవిద్యాలయం విత్ మలేరియస్ ఆఫ్ 1347 లో అల్లావుద్దీన్ హసన్ గంగోర్ గురించి ఏర్పాటు చేశారు. తర్వాత 1505లో స్ప్లిట్ అయిపోయింది. 5 మ్యాన్ కింగ్డమ్స్ కూడా స్ప్లిట్ అవుతుంది. దాంట్లో ఒకటి బరిత్ షాయిస్ ఆఫ్ బీదర్. ఓకే. సో ఈ బీదర్ని పరిపాలిస్తున్న రాజుల పేర్లు బరిత్ షా. దాంట్లో మొహమ్మద్ రహమాన్ అబ్దుల్ అది కన్స్ట్రక్ట్ చేశాడు 1426-30s లో. 1426. సో ఇట్ వాజ్ అంటే గోల్కొండ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ మోస్ట్లీ ఫర్ స్టేషనింగ్ ద ఆర్మీ, అడ్మినిస్ట్రేషన్, ఫోర్ట్. ఓకే. కెనాన్స్ కనిపిస్తుంది సార్ ఫిరంగులు. సో ఈజీ వే ఫర్ డిప్లాయింగ్. ఇది మనకి బీదర్ ఈజ్ యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక ప్లాట్యూ. ఓకే. ఇది దాటితే గోల్కొండ అంటే హైదరాబాద్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇది బార్డర్ బిట్వీన్ కుతుబ్ షాయిస్ ఆఫ్ గోల్కొండ అండ్ బరీద్ షాయిస్ ఆఫ్ బీదర్. అందుకే ఇక్కడ చాలా స్టార్టింగ్ లొకేషన్లో పెట్టారు. దీంట్లో మనకి మహల్స్ ఉంటాయి. కమాన్ నికేత్. ఏ వెళ్ళిపో నాడు. కంటెంట్ వస్తుంది. ఇన్నున్నాయి ఇంకా ఆన్ చేయలే. 360లో రికార్డ్ అవుతుంది. ఒకసారి పట్టుకో, నేను చెప్తే ఇద్దరు అట్లా పట్టుకోను. ఇద్దరు ఫస్ట్ సింగిల్ కానీ అన్న ఒక్కొక్కరు. 1 2 3. ఇంపాసిబుల్ కాదు, బరువు ఎక్కువ. కొంచెం సరే వెనక కూడా ఇద్దరు పట్టుకోండి అన్న. నలుగురు కలిపి లేపుతారు. ఎన్వైసీ ట్రై చేస్తున్నాడు. నాకు ట్రై చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందన్న. వాడలే ఒక్కరు కాదు, ముగ్గురం కలిసి చేద్దామండి. ట్రై చేసి ఇంట్రెస్ట్. సుభాష్ జాగ్రత్త పట్టేస్తుంది. కనపడటానికి ఇంత ఉంది. అవును అర్థమైంది. అది రోల్ కూడా అయితే లేదు. అట్లా కాదు, ఒకసారి అట్లా పట్టుకొని చెప్తా. ఒక సైడ్ రండి, రండి, గుణ వస్తుంది. రండి, ఇటు ఒక రండి, ఇటు ఒక రండి. ఇప్పుడు 100% లెగుస్తుందా? తెలంగాణ బైకర్ బ్రదర్హుడ్ కోసం సో ఇది మ్యూజియం ఇదేందన్నా? జైలానా? జైలు అది. మమ్మల్ని రావద్దా, నువ్వు పోతున్నావేందన్నా? ఓకే, థ్యాంక్ యూ అన్న, ఐ లవ్ యూ. మా కోసం కష్టపడుతున్నాడు, విజయ్ కోసం వెళ్తున్నాడు లోపలికి. దట్ ఈస్ కాల్డ్ పెద్ది. సో బాయ్స్ అందరూ డిహైడ్రేట్ అయ్యారు, సక్సెస్ఫుల్గా అందరూ డిహైడ్రేట్ అయ్యారు. బైక్స్ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్తాం. యాక్చువల్లీ ఒకసారి గాల్లోకి ఒకటి ఎగరేసి ఆ తర్వాత టెంపుల్కి వెళ్తాం అన్నమాట.
ఇదే మ్యూజియం. కత్తులు కటార్లు ఉంటాయంట ఇందులో. అమ్మా some photography guys. Museum. ఇక్కడి నుంచి వెళ్దాం ఫస్ట్. దిస్ ఈస్ కాల్డ్ ఫిరెన్స్. ఫిరెన్స్. దిస్ ఈస్ కాల్డ్ రైఫల్స్. కార్ 98. మస్కట్స్ అంటే ఓకే. ఫోన్ అదే కావాలి, ఆ షార్టే కావాలి. ఏ చావా షార్ప్ ఎడ్జ్ ఉన్న స్టోన్స్ అన్నమాట ఇవి. సో ఇది వచ్చి మ్యూజియం అనమాట. ఇవి పాతకాలం కార్ 98 అనమాట. వీళ్ళని యాక్చువల్లీ వీటిని ఫిరెన్స్ అంటారు అనమాట. మస్కట్స్ సారీ, ఫిరెన్స్ కూడా కాదు, మస్కట్స్. నేను కొంచెం హిస్టరీలో వీక్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి తప్పదు. సో ఇవి చూడు నాన్ తెత్తున్నాయి ఇవి. వీటిల్లో స్టోన్స్ పెడతారనమాట. అడిది పడిది అవేనా కాదు, అవి టూల్స్. ఇక్కడ అవి టూల్స్ అంటాయి. అక్కడ గొలేరు ఇవి వచ్చి నేను ఇవి వచ్చి అందరు దర్శనానికి వెళ్ళిపోయారు అనమాట. వైస్ కెప్టెన్ నేను మటుకు. వీడి పేరేదో ఉంది, వీడి పేరేంటి, నూనుమాన్కి జర చెప్పు తెగిపోయింది. సో పంచర్ అయిందనమాట. సో ఈ పంచర్ కోసమని ఒక 1.5 hours నుంచి అటు ఇటు తిరుక్కుంటూ మొత్తానికైతే పంచర్ అయితే కంప్లీట్ చేసినాం అనమాట. సో వాళ్ళందరూ దర్శనం చేసుకుంటారు. దాని తర్వాత మేము ఇద్దరం పోతాం. అది ప్రజెంట్ ఉన్న అప్డేట్. ఇది ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ దీనికి 2 ways ఉన్నాయి. ఇది కింద నుంచి ఇట్లా ఎక్కి రావాలి. ఇటు అనమాట వెళ్ళేది. యాక్చువల్లీ పైన ఇది కనపడుతుందా, అక్కడి నుంచి కూడా దిగవచ్చు అనమాట. అయితే అక్కడ బైక్స్ పార్కింగ్, కార్ పార్కింగ్ తక్కువ ఉంటుంది. ఈ కింద సైడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఇటు నుంచి వచ్చాను. ఇటే ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. ఈ లోపలికి వెళ్ళాలి. పోతున్నాం లోపలికి. ఆశీష్ బ్రో ఇది పట్టుకు పోతున్నాం లోపలికి. ఇద్దరమే పోతున్నాం, వాళ్ళందరూ పోయేది. ఎంట్రన్స్ లో వినాయకుడు ఉంటాడు. ఇది లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్, ఇది అవుట్ వచ్చేది. సైడ్
వీళ్ళు నన్ను పట్టుకుని నడుస్తూ యాక్చువల్లీ నాకు వీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయంటే నన్ను పట్టుకుని నడుస్తున్నారు అనమాట. వాళ్ళు మొత్తం మునిగిపోయారు వాళ్ళు మొత్తం. ₹1000. ఇగో దీన్ని నేను వీడియో తీస్తున్నా. నాకు 1000 ఫైన్ వేస్తారు లేదో చూద్దాం. సో మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. బండి పంచర్ అయింది, అన్నీ అయిపోయినాయి, అన్ని అబ్స్టకల్స్ అయిపోయినాయి. నేను వైస్ కెప్టెన్ అంటే ఆశీష్ నేను వచ్చామన్నమాట. సక్సెస్ఫుల్గా మొత్తం దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పటి నుంచో రావాలనుకున్నా అస్సలు వీలు అవ్వట్లేదు, ఇప్పుడు కుదిరింది అట్లా. గాడ్ గ్రేస్ చెప్పలేదు. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో, ఎవరికైతే తెలియదో అందరికీ చెప్తున్నా, కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ్ శంభో శంకర గోవింద గోవింద. సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. బయటకు వచ్చేసాం, ఆశీష్ వెళ్తున్నట్టుంది. సో నైస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంతో కొంత పుణ్యం పొందాం అన్నమాట. ఎన్నో పాపాలు చేసిందో తెలుసో తెలియక తప్పదు, రియలైజ్ కావాలి. ఆఫ్టర్ 35 ఎవ్రీవన్ విల్ రియలైజ్. ఆఫ్టర్ 35 ఎవ్రీవన్ వాజ్ రియలైజ్డ్. తప్పు సెంటెన్స్ భయ్యా, సెంటెన్స్ చెప్పు భయ్యా. ఆఫ్టర్ 35 ఎవ్రీవన్ క్యాన్ రియలైజ్. ఇట్స్ ట్రూ.